సభకు నమస్కారం. 2 నిమిషాలు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేదంటూ ఏం ప్రత్యేకంగా ఏముండదు. సార్ వాళ్ళు చెప్పినవన్నీ నేను విని అటు వాళ్ళు చెప్పినవి పాటించమని చెప్తున్నాను. 1, 2 ఒక చిన్న మీటింగ్లో నేను స్టూడెంట్స్ని అక్కడ దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళతోటి. ఆ ఇంటరాక్ట్ అయిన సందర్భంలో మీరు ఐఏఎస్ ఎంతమంది అవుతారని కానీ కొంతమంది రేట్ చేశారు. సిఏ ఎవరు చదువుతారంటే వాళ్ళు రేట్ చేశారు. డాక్టర్, రకరకాల ప్రొఫెషన్స్ అన్నీ అడిగాను. నేను అన్నీ అడిగిన సందర్భంలో కొంతమంది చేతులు లేపడం అన్నీ గమనించాను. ఒక అబ్బాయి మాత్రం ఏ ప్రొఫెషన్ అడిగినా కానీ స్పందించలేదు. ఆ అబ్బాయి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్న అబ్బాయిని. ఇంకా ఏమన్నా కొత్త ప్రొఫెషన్స్ ఉన్నాయా అని చెప్పేసి ఇంకా రకరకాలన్నీ ట్రై చేశాను. ఏం ట్రై చేసినా చేయట్లేదు. సో అల్టిమేట్గా ఆ అబ్బాయి పైకి లేపాను. ఆ పైకి లేపిన తర్వాత, నువ్వు ఏ ప్రొఫెషన్కి కూడా నువ్వు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అని చెప్పి ఆ అబ్బాయిని అడిగితే, ఆ అబ్బాయి ఇచ్చిన ఆన్సరు, నేను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా తయారవ్వాలనుకుంటున్నాను. గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే అక్కడ ప్రొఫెషన్ అనేది సెకండరీ. ఆ ప్రొఫెషన్ అనేది సెకండరీ. ఇప్పుడు ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఫౌండేషన్ అంటే ఈ ఫౌండేషన్ లెవెల్లో ఇప్పుడు మన క్యారెక్టర్ కరెక్ట్గా కానీ బిల్డ్ చేసుకుంటే ఈ సబ్జెక్టులు, ఈ ప్రొఫెషన్లు ఇవన్నీ ఫాలో అవుతాయి. అది మీరేం కష్టపడక్కర్లేదు. సో అదే నేను చెప్పేది. చాగంటి కోటేశ్వరరావు గారి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సభకు రావటమే ఇది ఒక గొప్ప అదృష్టం మీకు. సో అంతేగాని నాలాగా టక్ చేసుకొని నా హ్యాబిట్స్ బాగుండకుండా మీరు ఎట్లా చేయండి అని చెప్పినందువల్ల, వాళ్ళు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. అటువంటి వ్యక్తి చెప్పినందువల్లే ఉపయోగం ఉంటుంది. సో ఆ వ్యక్తి కూడా, వాళ్ళ అబ్బాయితో ఇంటర్వ్యూ విన్నాను నేను, చాగంటి కోటేశ్వరరావు గారి అబ్బాయి ఇంటర్వ్యూ. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో పిల్లలకు చెబుతూ కూడా, శ్రీరామచంద్రుడు ఎలా చెప్పాడు, శ్రీరామచంద్రుడు ఎలా చేశాడు, ఆ విధంగా చెప్పేవాళ్ళు అంట. ఎందుకంటే ఆయన పాటించే అన్ని నియమాలు పర్ఫెక్ట్ అయినప్పటికీ మీరు ఎట్లా చేయండి అని ఆయన చెప్పట్లేదు. శ్రీరామచంద్రుడు ఎట్లా చేశాడు కాబట్టి మీరు చేయండి. ఆ వ్యక్తి అలా చెప్పినప్పుడు నాలాంటి వ్యక్తి మీరు ఎట్లా చేయండి అని చెప్పే హక్కు నాకుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మన పెద్దలు చెప్పినవన్నీ వినండి, వాళ్ళు చెప్పిన విధంగా పాటించండి. ఈ అవకాశం ఇచ్చినందుకు పండుగ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.